హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్. ఈ ఛానల్లో మీకోసం ఈరోజు ఒక మంచి అద్భుతమైన కథను తీసుకువచ్చాను. ఈ కథని చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని ఫేమస్ ఫుట్బాల్ స్టేడియం లోపల చూస్తున్న ఆడియన్స్ కేరింతలు కొడుతూ ఒక ప్లేయర్ పేరు అరుస్తూ ఉంటే అది బయట రోడ్డు వరకు వినబడుతుంది. అదే విహాన్ కృష్ణ. అతను మ్యాచ్లోకి ఎంటర్ అయ్యాడు అంటే కన్ఫర్మ్ ఆ టీం డే విన్నింగ్ అని ముందే బెట్ కూడా కట్టేస్తారు. అలాంటి సూపర్ ఫుట్బాల్ ప్లేయర్ మన విహాన్ కృష్ణ. జనాల కేరింతలు అతనికి ఇంకా ఎంకరేజ్మెంట్గా కాగా అతనిలోని ఊప అందుకుంటూ గోల్ వేయడానికి లెగ్ పొజిషన్లో పెట్టుకుంటుంటే అతడి ఎదురుగా వచ్చి నిల్చుని ఇంకా గట్టిగా భవ కమాన్ అని అరుస్తుంది వేదిక, అతడి మరదలు. ఇంకా మ్యాచ్ విన్ అయిపోయామని చెప్పి ఆ టీం వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. సెకండ్స్లో గోల్ వేసేసి మ్యాచ్ గెలిచేసి నిమిషాలలో ట్రోఫీ అందుకున్నాడు విహాన్ తన టీంతో. అతడేమి అఫీషియల్ ప్లేయర్ కాదు, కానీ ఫ్యాషన్ కొద్దీ ఆ గేమ్ నేషనల్ ప్లేయర్తో తీసిపోకుండా ఆడగలడు. బాబు ఇప్పుడు ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ట్రోఫీ అందుకున్న తర్వాత విహాన్ని తన ఫ్రెండ్స్ అందరూ జిందాబాద్లు కొడుతూ కాళ్ళు నిలవకుండా ఎత్తుకుని తమ హ్యాపీనెస్ని అలా ఎంజాయ్ చేస్తున్నారు. పొట్టినిక్కల్లో ఉన్న విహాన్ రెస్ట్ రూమ్కి వచ్చి తన యాజ్ యూజువల్ అవుట్ఫిట్ ఆయన జీన్స్ టీషర్ట్లోకి మారిపోయాడు. బావా పార్టీ పార్టీ అని అడుగుతున్న ఫ్రెండ్స్ అందరికీ ఈవినింగ్ మూవీ అండ్ నైట్ పబ్ అని ఆఫర్ ఇచ్చేసి తన మరదలతో బయటికి వచ్చాడు. ఇద్దరు చూడడానికి ఒకేలా ఉన్నారు. విహాన్ బాబేమో ప్యాంట్ టీషర్ట్ అండ్ వేదిక పాప క్యూట్ ప్యాంట్ టీషర్ట్లో బయటికి వచ్చి తన బైక్ స్టార్ట్ చేయబోతూ ఉంటే స్పీడోమీటర్ దగ్గర ఇరికించి పెట్టిన ఒక లెటర్ బయటపడేసరికి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు విహాన్. కంగ్రాట్స్ కృష్ణ, ఈ లెటర్ను మ్యాచ్ గెలిచిన తర్వాత రాసింది కాదు, మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన విషెస్. ఎలాగో నువ్వే గెలుస్తావు కదా, లవ్ యూ అన్న లెటర్స్ అందంగా కనబడగానే నవ్వుకుని దాని ప్యాంట్ పాకెట్లో పెట్టుకున్నాడు విహాన్. ఓ బావా, ఈ పిల్ల నీకు వేరే అభిమాని అనుకుంటా. ఇప్పటి వరకు నువ్వు ఈ ఇయర్ 5 మ్యాచెస్ ఆడుంటే 5 మ్యాచెస్కి ఇదే నోట్ పెట్టి ఉంది. నాకు తెలిసి నిన్ను పిచ్చిగా ప్రేమించే ఎవరో అజ్ఞాతవాసి అనుకుంటా అని వేదిక అంటుంటే రావే అని ఆమెను లాక్కుపోయి బైక్ స్టార్ట్ చేసి నిజం చెప్తున్నాను అంటే నమ్మవే, పైగా తమరు ఆడే మ్యాచ్ ప్రతిసారి లైవ్ వేస్తారు. ఆ లైవ్లో చూసి ఎవరో పిల్ల పడిపోయి నీ వెనకాల లేడీ రోమియోలో తిరుగుతుంది అనుకుంటా అని వెనక కూర్చున్న వేదిక చెప్తూ ఉంటే విహాన్ లైట్ తీసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి రాగానే కొడుకు మ్యాచ్ విన్ అయి వచ్చాడు కాబట్టి అమ్మ అన్నపూర్ణ, మేనత్త సుజాత ఇద్దరు పిల్లవాడికి దిష్టి తీసి లోపలికి పంపించగానే తనకి కూడా తీస్తారేమో అని ఆశగా నిలబడింది వేదిక. మమ్మీ, నాకు కూడా హారతి ఇవ్వచ్చు కదా అని ఆమె అల్లరి చేస్తూ అడుగుతూ ఉంటే వాడంటే కష్టపడి గేమ్ ఆడాడు, నువ్వేం చేసావట అని సుజాత ఎర్రనీళ్లు బయటికి తీసుకుని పోతే ఏం చేశానా, వాడికి తోడుగా వెళ్ళాను, వాడు తాగడానికి వాటర్ తెచ్చిచ్చాను, వాడు బైక్లో ఒక్కడే వెళ్తుంటే కంపెనీ ఇచ్చి వెనకే వెళ్ళాను, ఇన్ని చేసిన నాకు దిష్టి తగలదు అంటారా? ఈ సమాజం చిన్నప్పటి నుంచి నాకు అన్యాయం చేస్తూనే ఉంది అని హాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళి మధుసూదన్ గారి ఒళ్ళో పడిపోయింది వేదిక. చూడు మామయ్య, వీళ్ళు ఎంతైనా విహాన్ని చూసుకున్నంత బాగా మీరు నన్ను చూసుకోలేరు అని ఆమె గారాలు పోతూ ఉంటే సుజాత కూతురి నెత్తి మీద మొట్టికాయలు వేసి వాడు వీడు విహాన్ ఏంటే, నీకంటే పెద్దోడు, బావాని పిలవ్వా అని సీరియస్గా అడిగేసరికి ఆ పెద్దలే, 1 సంవత్సరమే కదా, అయినా నువ్వెందుకు మా, నన్ను బావ పుట్టిన ఒక 5 మినిట్స్ లేదా 6 మినిట్స్కి కనకుండా సంవత్సరం గ్యాప్ తీసుకున్నావు అని తల్లితో ఇంకో 4 అక్షంతలు వేయించుకొని
అత్త అన్నపూర్ణ వండిన గుత్తి వంకాయ లాగించడానికి వెళ్ళిపోయింది ఫ్రెష్ అవ్వకుండానే. రూమ్లోకి వచ్చిన తను దాచుకున్న 5 లెటర్స్ ఓపెన్ చేసి ఎదురుగా పెట్టుకున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో స్టిక్ నోట్ మీద రాశాడు, కానీ రాతలు హ్యాండ్ రైటింగ్ సేమ్ ఉన్నాయి. ఎవరు నువ్వు? నన్ను అంత డీప్గా అబ్జర్వ్ చేస్తున్నావా అని నవ్వుకుని ఆ ఫిఫ్త్కి నోట్ కూడా ఒక డబ్బాలో వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు విహాన్. ఈవినింగ్ మూవీ పబ్తో ఫ్రెండ్స్కి మంచి పార్టీ ఇచ్చేసాక నెక్స్ట్ డే రెస్ట్ తీసుకుని మండే నుండి ఫ్రెష్గా కాలేజీకి బయలుదేరారు బావ మరదళ్ళు. రే విహాన్, అటు చూడు, మన కాలేజీలో జీన్స్లో మిడ్డీలు చూసిన మనకి చుడిదార్ చూసి ఎన్ని రోజులయ్యింది అని ఫ్రెండ్స్ చూపిస్తున్న వైపుకి చూసేసరికి స్టన్ అయిపోయాడు విహాన్. వైట్ టాప్, వైట్ పటియాలా ప్యాంట్, దాని మీదకి మల్టీ కలర్ చున్నీ, పికాక్ ఫిద్దర్తో చేసిన ఇయర్ రింగ్స్, ఒక చేతికి మొత్తం సిల్వర్ బ్యాంగిల్స్, ఇంకో చేతికి వాచ్, ఆమె సన్నని కంఠానికి బంధించిన సిల్వర్ చైన్, కాళ్ళకి సన్నని పట్టీలు. హైట్ మంచిగానే ఉందేమో, అందుకే ఫ్లాట్ స్లిప్పర్స్. వన్ సైడ్ బ్యాగ్ తగిలించుకుని తన బ్లాక్ కోసం వెతుక్కుంటూ వస్తున్న అమ్మాయిని చూడగానే విహాన్ ఆశ్చర్యపోయాడు. అతడి పక్కనే ఉన్న వేదిక మాత్రం విహాన్ ఐ క్లోజ్ చేసి, ఇన్ని రోజుల నుంచి నీ కంటి ముందు తిరుగుతున్నాను, ఏ రోజైనా నన్ను అంతలా చూసావంటారా బావగా అని గయ్యమనేసరికి ఆమె చేతులు విడిపించుకుని మరీ ఆ అమ్మాయిని చూస్తున్నాడు విహాన్. అటు ఇటు తన సోయగా కళ్ళు తిప్పి విహాన్ ముందుకొచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఎంటెక్ సెకండ్ ఇయర్ డేటా సైన్స్ బిల్డింగ్ ఎటువైపు అని ఆమె విహాన్ని అడిగేసరికి బాబు షాక్ అయిపోయాడు. ఆమె వాయిస్ కూడా చెవుల్లో అమృతం పోసినట్లు అనిపిస్తూ ఉంటే అడిగిన ఇన్ఫర్మేషన్ మర్చిపోయి, హాయ్, ఐఆమ్ విహాన్, విహాన్ కృష్ణ, నైస్ టు మీట్ యూ అని పాప అందానికే కాదు ఆమె ఉండే విధానానికి ఫిదా అయ్యి చెబుతూ ఉంటే, గ్లాడ్ యూ మీట్ యూ, ఐఆమ్ హన్సిక అని తిరిగి పరిచయం చేసుకున్నాక బ్లాక్ ఎక్కడానికి క్వశ్చన్ రిపీట్ చేసేసరికి తల విదిలించిన విహాన్, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పాక జుట్టు పీక్కుంటూ, చిచి, నేనేంటి ఇలా చూస్తున్నాను అమ్మాయి వైపు అని తనలో తానే అనుకున్నాడు. అతను ఉండు బ్యాగీ జీన్స్ షార్ట్ వేసుకుని చేతులు కట్టుకుని నిలబడి సీరియస్గా చూస్తుంది వేదిక. ఆమె చూపులు అబ్జర్వ్ చేస్తూ, ఏంటే అని అతను అడగగానే, నువ్వు అమ్మాయిని ఎందుకు అంతగా చూస్తున్నావు, నాకు చెప్పు చెప్పు అని అడగడంతో, బాగుంది కదా అందుకే చూస్తున్నా అని విహాన్ ఇంకా వైదికని రెచ్చగొట్టాడు. మరి నన్ను అలా ఏ రోజైనా చూసావారా అని అది అడిగితే, నువ్వే రోజైనా అలా చుడిదార్ వేశావంటే ఆడపిల్లలాగా రెండిళ్ళకి ఒకటే పిల్ల అయ్యేసరికి చిన్నప్పటి నుంచి నీ నిక్కర్లు, నా ప్యాంట్లు, ఇప్పుడేమో నాతో పాటు ప్యాంట్లు, షర్ట్లు, ఇంకా నాకు ఎక్కడ చూడాలనిపిస్తుంది నిన్ను అని వాడు సీరియస్గా అనేసరికి ఉడుక్కుని తన ఫస్ట్ ఇయర్ రూమ్లోకి వెళ్ళిపోయింది వేదిక. క్లాస్ టైం అయిపోవడంతో తన గ్యాంగ్ తీసుకుని వెళ్ళిన విహాన్కి ఫస్ట్ బీన్స్లోనే బుక్స్ చదువుకుంటూ కనిపించింది హన్సిక. సంథింగ్ అట్రాక్టివ్ ఆ అమ్మాయిలో ఏదో ఉందబ్బా, అది తన కళ్ళు, తను ఉండే విధానము లేక ఇంకేంటి అని ఆ రోజు మొత్తం క్లాస్ వినకుండా మైండ్ హంసీ మీదే పెట్టేశాడు విహాన్ బాబు. వీకెండ్ హన్సిక కాలేజీలో ఈ వారం రోజుల్లో కుదురుకుంది. తనకి కొంచెం కొంచెంగా హైదరాబాద్ అలవాటయింది. సండే కావడంతో తన పొడవాటి జుట్టుకి ఫుల్ ఆయిల్ పెట్టేసి స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఫాలో అవుతున్న హన్సిక అమ్మ భార్గవి తను చేసే బిర్యానీ కోసం అడిగేసరికి, మై డియర్ బాగీ మమ్మీ, ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి తన స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసేసరికి ఆ పూటకి తృప్తిగా తిన్నారు శ్రీధర్, భార్గవి, హన్సిక. వాళ్ళు తింటున్నప్పుడే, ఏంటి బిర్యానీ మొత్తం నీకేనా, నాకేం లేదా అని గుమ్మంలో వాయిస్ వినిపించేసరికి ముగ్గురు తల తిప్పి చూసేసరికి బ్యాగ్ తగిలించుకుని ఉన్నాడు రిషి. హే రిషి, నువ్వెప్పుడు వచ్చావు
అని శ్రీధర్ ఆశ్చర్యంగా అడుగుతుంటే, జస్ట్ నవ్ అంకుల్, వీకెండ్ కదా, ఆఫీస్ వర్క్ ఏమీ ఉండదని మిమ్మల్ని చూద్దామని వచ్చాను అని చెప్తే, హన్సిక మాత్రం తింటూనే, అవును, షిఫ్టింగ్ అప్పుడు మాత్రం హెల్ప్ చేయడానికి రాలేదు కానీ వారం తర్వాత వచ్చాడమ్మా అని జోక్ వేయడంతో ఆమె వైపు ఉడుక్కుంటూనే చూసి బ్యాగ్ హాల్లో పడేసి చేతులు కట్టుకుని దమ్ బిర్యానీ ఒక పట్టు పట్టాడు రిషి బాబు. నలుగురు తిని హాల్లో సోఫాలో రిలాక్సింగ్గా వాలుతూ ఉంటే, అయినా ఏంటో రిషి, ఈయనకి రిటైర్డ్ అయ్యే ముందు ఈ ట్రాన్స్ఫర్లేంటో, మేము ముంబై నుండి హైదరాబాద్ రావడం ఏంటో అర్థం కావడం లేదు అని భార్గవి చెబుతూ ఉంటే, కూతురు మనం హైదరాబాద్కి వెళ్ళాలి అని ఆర్డర్ వేయడం, ఆయన పర్సనల్గా ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెట్టి హయ్యర్ అథారిటీస్ రిక్వెస్ట్ చేయడం, ఇదంతా ఎవరికీ తెలియకుండా జరిగిపోవడం, ఆయన కళ్ళ ముందుకు రీల్లా రావడంతో సెంట్రల్ గవర్నమెంట్ భార్గవి వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి, ఇచ్చిన చోటికి వెళ్ళాలి అని చెప్తే, అవునవును, 10 ఏళ్లలో 10 ఊర్లు తిప్పారు, చివరికి అది ఇంటర్లో ఉన్నప్పుడు ముంబైకి వెళ్తే ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ వచ్చింది, సంతోషం అని అంది భార్గవి. అయినా హంసి, ఇక్కడ నీకోసం రిషి ఉన్నాడు, ఆంటీ అంకుల్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండి సెకండ్ ఇయర్ చదువుకుని ఉండవచ్చు కదా, మళ్ళీ నువ్వు అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి దాన్ని ఇక్కడ కంటిన్యూ చేయడం వేస్ట్ ఆఫ్ టైం, స్ట్రెస్ కదరా అని భార్గవి అంటే, రిషి మాత్రం దానికి వేరే కారణం ఉందిలే ఆంటీ అని నోరు విప్పబోతూ ఉంటే అతని నోరు మూసేసి రూమ్లోకి లాక్కుని వెళ్ళిపోయింది హంసిక. ఏయ్, చెప్పనివ్వవే, ఆంటీకి ఎలా ఇన్ని రోజులు మూగగా లవ్ చేస్తున్నావో చెప్పు అని రిషి అంటుంటే నడుం మీద చేతులు పెట్టుకుని అతన్ని సీరియస్గా చూస్తూ కడుపులో ఒక పంచించింది హంసిక. సర్లే, ఇంతకీ నీ ప్రేమికుడిని, అదే నువ్వు ప్రేమించేవాడిని చూసావా, మాట్లాడావా, పట్టుబట్టి డాడీ ఇంట్లోనే యూజ్ చేయించి నాతో ఆ కాలేజీలోనే జాయిన్ అయ్యావు కదా, ఏమంటున్నాడు మీ విహాన్ కృష్ణ అని రిషి బెడ్ మీద బాసిపట్లు వేసుకుని అడుగుతూ ఉండేసరికి, ఏమంటాడు, ఈ 1 వీక్లో దూరం నుంచి అతని ఫేస్ చూసా తప్ప దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చేయలేకపోయాను రిషి అని బాధగా చెప్పింది హన్సిక. ఏంటి, 1 వీక్లో ఏం మాట్లాడలేకపోయావా? ఇట్స్ టూ మచ్ హన్సి. ఏం, అతడి దగ్గరికి వెళ్తే లాక్కుని తింటాడా? జస్ట్ ఫ్రెండ్షిప్ అయినా బిల్డ్ చేసుకోలేకపోయావా? లవ్ గురించి తర్వాత అని రిషి అడుగుతూ ఉండడంతో, ఫస్ట్ డేనే కొంచెం ధైర్యం చేసి మాట్లాడాను అని చెప్తే, ఇంట్రెస్టింగ్గా ఏం మాట్లాడాడు? నువ్వు అతని కోసం 2 ఇయర్స్గా వెనక తిరగడం చెప్పావా? మొన్న మ్యాచ్లో ఆ లెటర్ పెట్టింది కూడా నువ్వే అని చెప్పావా? అతడికి నువ్వు తెలియకపోయినా నీకు అతడు బాగా తెలుసు అని చెప్పావా? ఇష్టం, అభిమానం ఇవన్నీ ఉన్నాయని చెప్పావా అని రిషి ఇంకా ఆతృతగా అడుగుతుండేసరికి తలదించుకున్న హన్సిక డల్గా, ఎంటెక్ సెకండ్ ఇయర్ బిల్డింగ్ ఎటువైపు అని అడిగాను రిషి అనగానే, ఓ గాడ్ అనుకున్నాడు రిషి బాబు. సర్లే, నువ్వు వచ్చావు కదా, ఏదో ఒక ఐడియాస్ ఇచ్చి మమ్మల్ని ఇద్దరిని కలుపురా ప్లీజ్, మా ఇద్దరికి కూతురు పుడితే రిషిక అని నీ పేరు కలిపేసేలాగా పెట్టుకుంటా అని ఆమె చెప్పేసరికి గడ్డం గోక్కుంటూ ఆలోచిస్తున్న ఫోర్స్ పెట్టాడు రిషి బాబు. సేమ్ వీకెండ్ అక్కడ మన విహాన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుందంటే, మధుసూదన్ సైగ చేయడంతో కృష్ణమూర్తి, అదే మన వేదిక వాళ్ళ డాడీ గారు, విహాన్ ఇంకో 6 monthsలో నీ చదువు అయిపోతుంది కదా, వాట్ నెక్స్ట్, ఏమైనా ప్లానింగ్ ఉందా అని అడగడంతో, మా డాడీ అడగలేక మీతో అడిగిస్తున్నారా మావయ్య, నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు, చిన్నప్పటి నుంచి చెప్తూ పెంచారు కదా మన ఆఫీస్ చూసుకోవాలని, నాకు కూడా మన కంపెనీనే గ్రూప్ చేయాలని ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఫుట్బాల్లో నా ఫ్యాషన్, దాన్ని మాత్రం వదలను అని చెప్పగానే ఆయన కూతురు వైపు కూడా చూస్తూ లేట్ అనేసరికి, బావ ఎలా వెళ్తే అలా వెళ్ళడమే, వాడికి పియ్యగా గడిపేస్తా డాడీ అని చెప్పగానే అన్నపూర్ణ, ఎన్ని రోజులు వాడు వెనక కాలేజీలకి ఆఫీసులకి తిరగడమేనా, పెళ్లి చేసుకుని మా ఇంటికి కోడలుగా అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా
అని అడగడంతో వేదిక నోరు తెరిచేలోపు దీన్నా పెళ్ళా ఎవరు మమ్మీ చేసుకుంటారు అసలు? అది నీకు ఏ కోణంలో ఆడపిల్లలాగా కనిపించింది? ఆ షర్ట్లు, ఆ ప్యాంట్లు నాకైతే 5 ఏళ్ల కిందట బాయ్స్ క్రికెట్ గ్రౌండ్కి వచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే అనిపించింది అని జోక్ చేసేసరికి తింటున్న చిప్స్ విహాన్ మీదకి విసిరి అలాగే రూమ్లోకి వెళ్ళిపోతుంది వేదిక పాప. అక్కడున్న నలుగురిలో ముగ్గురు తన వైపే చూడడంతో ఇలాంటివి నాకు తప్పేలా లేవు కదా అని ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ తీసుకుని ఆమె కోసం వెళ్ళాడు విహాన్. అలిగి ముక్కు చీది కన్నీళ్లు కడివిడు కార్చి చీముడి టీషర్ట్కే పులివేసి ఐస్ క్రీమ్ తింటూ అప్పుడు శాంతించింది. సాయంత్రం తనని చార్మినార్కి తీసుకువెళ్తాను అని విహాన్ ప్రామిస్ చేయడంతో బాబోయ్ దీన్ని భరించడం కష్టమేరా నాయనా అనుకుని బయటికి వచ్చి తల విదిలించాడు విహాన్. హలో, అంత సీన్ లేదమ్మా, అన్ని రోజులు నేను ఉండలేను, డాడీకి 2 డేస్లో వచ్చేస్తానని చెప్పి ఆ 2 డేస్ వరకు కూడా ముందే చేసి వచ్చాను. తల్లి ఎల్లుండా నైట్ నేను బయలుదేరిపోవాలి అని రిషి అంటుంటే సర్లే అంకుల్కి మాత్రం ఎవరు హెల్ప్ చేస్తారు, కాకపోతే ఈలోపు మనం ప్లాన్ చేద్దాం అని హన్సిక అంటే రిషి మాత్రం ఫస్ట్ అయితే మనం చార్మినార్కి వెళదాం, అసలు అది చూడడానికే ఈరోజు నేను హైదరాబాద్ రావడం అనగానే ఓకే ఈవినింగ్ బయలుదేరదాం అని సింపుల్గా చెప్పేసింది హన్సిక. ఈవినింగ్ అంటే మరీ పొద్దు పొడిచాక కాదు, నైట్కి అలా ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ బావమర్దళ్ళు రెడీ అయ్యి బైక్స్లో చార్మినార్కి రీచ్ అయ్యారు. స్పెషల్ అట్రాక్షన్గా ఆ చార్మినార్కి రెడ్, బ్లూ, గ్రీన్ కలర్ లైట్స్ వేస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అయ్యారని చెప్పాలి. రిషి బైక్ దూరంగానే ఆపేసి ఆ రష్లో హన్సిక మిస్ అయిపోతుందేమో అని ఆమె చెయ్యి పట్టుకునే ఉన్నాడు. చిన్నపిల్లలాగా వదులు రిషి, ఇంకా నేను చిన్నపిల్లని కాదు అని ఆమె సున్నితంగా చెప్తున్నా కూడా నాకు మాత్రం నువ్వు ఇంటర్లో రిషి పావుబాజీ తినడానికి వెళదామా, ఇంటికి వెళ్ళాలంటే ఎటువైపు రోడ్డుకి వెళ్ళాలి అని అడిగే ఆశీలాగానే అనిపిస్తున్నావు, పట్టుకుంటే ఏమైంది ఉండని అని చెప్పగానే అతడి చెయ్యి పట్టుకుని చార్మినార్కి దగ్గరగా వెళ్తుంది హన్సిక. ఇక్కడ ఈ భావమర్దులు మాత్రం నెలకి 1-2 వేదిక పుణ్యమాని దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి ఆ క్రౌడ్ని ఈజీగా దాటుకుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ చార్మినార్ చూస్తూ ఇప్పటికీ 1000 ఫోటోలు దిగినా కూడా ఇంకొక 100 దానికి యాడ్ చేయడానికి రెడీ అయిపోతూ హార్ట్ షేప్ బెలూన్ విహాన్తో కొనిపించుకొని చిన్నపిల్లలా సంబరపడిపోతుంది వేదిక. ఆమె ఆనందం చూస్తూనే ఫోటోలు క్లిక్ చేస్తున్న విహాన్కి అనుకోకుండా డాష్ ఇచ్చింది హంసి. ముందుకి పడబోతున్న ఆమె నడుము చుట్టూ చేతిని వేసి పడకుండా ఆపాడు విహాన్ బాబు. అనుకోకుండా ఆ సమయంలోనే చెయ్యి గట్టిగా ప్రెస్ అవ్వడం వల్ల ఫ్రంట్ కెమెరా ఆన్ అయ్యి సెల్ఫీ పడిపోయింది. అతన్ని చూడగానే హన్సికలో 100 రంగుల హరివిల్లు మెరిస్తే తన మీద ఉన్న అతని చేతికి సిగ్గు ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేసింది. అప్పుడు కూడా ట్రెడిషనల్గా లాంగ్ అనార్కలిలో ఉన్న హన్సిక అలా చూస్తూ ఉండిపోయాడు విహాన్. కానీ ఆమె చెయ్యి మాత్రం ఇంకా రిషి చేతిలోనే ఉంది. దగ్గరికి వచ్చిన వేదిక ఉడుకుమూతతనం ఫేస్ పెట్టేసరికి విహాన్ని చూసిన రిషి హన్సిక చెయ్యి వదలబోతూ ఉంటే లేస్తూ గ్రిప్ కోసం ఆమెనే అతడి చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఈసారి మన విహాన్ బావే విష్ చేశాడు హాయ్ అని, కానీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ పెట్టడం హన్సిక పాప వంతు. అది చూసి ఓరిని అనుకోవడం రిషి బాధ్యత అయిపోయింది. అదే ఆ రోజు ఎంటెక్ బ్లాక్ 2nd ఇయర్ అని విహాన్ గుర్తు చేస్తుంటే కదా కృష్ణ గారు బాగున్నారా అని ఆమె అడగడంతో ఇంకోసారి ఆ వాయిస్లోని స్వీట్నెస్కి మెల్ట్ అయిపోయాడు విహాన్. కానీ రిషి చెయ్యి ఆమె చెయ్యి కలిసి ఉండడంతో కాస్త అప్సెట్ ఫీల్ పెట్టిన అతన్ని గమనించి రిషినే హన్సిక చెయ్యి వదిలేశాడు. చార్మినార్ చూడడానికి వచ్చారా అని విహాన్ అడుగుతూ ఉంటే పక్క నుండి కాదు, ఇక్కడ గాజుల హోల్సేల్లో కొని రీటైల్గా అమ్ముకోవడానికి వచ్చారు అని వేదిక పాప సెటైర్ వేయడంతో నవ్వుకున్న హన్సిక
తను అని అడుగుతూ ఉంటే తను నా మరదలు వేదిక అని పరిచయం చేస్తే హన్సిక స్వీట్నెస్కి ముందు కొంచెం టాటా బిర్లాలా బిహేవ్ చేసిన వేదిక ఆమె కామ్ బిహేవియర్కి ఇంప్రెస్ అయ్యి నైస్ టు మీట్ యూ హంసి అంది. అప్పటికే నిక్ నేమ్ పెట్టేస్తూ వాళ్ళ పరిచయం చేశాక తను కూడా పక్కన ఉన్న ఫ్రెండ్ని పరిచయం చేయాలి కాబట్టి తను రిషి నా బెస్ట్ ఫ్రెండ్ అని హన్సిక పరిచయం చేయగానే నలుగురిని ఒకరికొకరు హాయ్ చెప్పుకొని కొన్ని ఫొటోస్ దిగాక షాపింగ్లోకి వెళ్ళిపోయారు అమ్మాయిలు ఇద్దరు. గాజులు చూస్తుంటే అబ్బాయిలు కీ చైన్స్ అవి ఇవి చూస్తూ త్వరగానే క్లోజ్ అయిపోయారు. జెల్లీ బ్యాంగిల్స్, కాశ్మీర్ బ్యాంగిల్స్ అంటూ తన దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఆఫ్ సారీస్కి మ్యాచ్ అయ్యేలాగా హన్సిక చూస్తుంటే గాజులు ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు బర్త్డే ఇంకా వరలక్ష్మి వ్రతం అప్పుడు వేసుకునే వేదిక మాత్రం అవేమీ ఇంట్రెస్ట్ లేనట్లు ఆమె తీసుకున్న వాటితో ఆడుకుంటుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన విహాన్ చూసి నేర్చుకోవే అమ్మాయి అంటే ఎలా ఉండాలో అని అతను అడగడంతో విహాన్ డిక్కీ మీద కొట్టిన వేదిక ఆ అని అరవగానే జస్ట్ బై మిస్టేక్ అబ్బాయిలా పుట్టవలసిన దానివి మామయ్య మొక్కడం వల్ల అమ్మాయిలా పుట్టావు అని విసుక్కుని వెళ్ళిపోతూ ఉంటే మీ బావకి మిమ్మల్ని అమ్మాయిలాగా చూడాలనిపిస్తుందేమో వేదిక, ఐ థింక్ లవ్ చేస్తున్నాడేమో మీ బావ మిమ్మల్ని అని అంది. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవడానికి మన హన్సిక అంత లేదులే, ఎప్పుడు చూసినా ఏడిపిస్తూనే ఉంటాడు, వాడికి ఆడపిల్లలా ఉండే అమ్మాయి కావాలి అంటే మన వల్ల అవ్వదు హంసి, అవన్నీ అట్టు చూడు, అసలు ఈ ప్యాంటు టీషర్ట్లో ఉన్న కంఫర్ట్ చుడిదార్ సారీస్లో వస్తుందా అని ఆమె అడగంగానే మనసులో అమ్మయ్య అనుకుంటూ ఓసారి ట్రై చేయొచ్చు కదా, అప్పుడు నచ్చుతుందో లేదో తెలుస్తుంది అని హన్సిక సజెషన్ ఇవ్వడంతో బాగా ఆలోచించిన వేదిక పాప ఓకే, చూస్తుంటే నీకు శారీస్ కట్టడం ట్రెడిషనల్గా ఉండడం బాగా తెలుసు అనుకుంటా కదా, ఈ ఫ్రైడే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది వేదిక క్యాజువల్గానే. ఓకే అని చెప్పింది హన్సిక. మిడ్ నైట్ అప్పుడు ఒకరినొకరు బాయ్ చెప్పుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతే వేదిక మాత్రం పక్కనే ఉన్న తన ఇంటికి కూడా వెళ్ళడానికి దూరం అయ్యి విహాన్ రూమ్లోనే సెటిల్ అయిపోయింది. ఆ రాత్రికి బెడ్ మొత్తం దొర్లుతున్న ఆమెని దాని మీదే వదిలేసి విహాన్ బాబు సోఫాలో అడ్జస్ట్ అయ్యాడు. పాపం దారంతా వాళ్ళిద్దరూ జస్ట్ బావమర్దళ్ళు అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. రిషి ఒకవేళ నేను ప్రపోజ్ చేసినా కూడా దాన్ని విహాన్ యాక్సెప్ట్ చేస్తాడేమో అనిపిస్తుంది అని ఫుల్ ఎగ్జైట్ అయిపోతూ చెప్పింది హన్సిక నవ్వుతూ వింటూ. ఇంటికి వచ్చాక ఆమె రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక హ్యాంగింగ్ బ్యాంగిల్ సెట్ ఇచ్చిన రిషి, ఫస్ట్ టైం చార్మినార్కి వచ్చాం కదా, ఎక్కడికి వెళ్ళినా నీ కోసం ఏదో ఒకటి తీసుకోవడం నాకు అలవాటు, సో ఈ బ్యాంగిల్ సెట్ అవుతాయని ఇస్తున్నాను, నచ్చితే ఉంచుకో, నచ్చకపోతే నేను వెళ్ళాక పడేసేలే అని అంటుంటే అతడి చేతి మీద గిచ్చిన హన్సిక ఏ రోజు నువ్వు తెచ్చిన గిఫ్ట్కి నేను వంక పెట్టానరా, బాగున్నాయి బ్యాంగిల్స్, రేపు మ్యాచింగ్ డ్రెస్ కూడా వేసుకుంటాను అని తన రూమ్కి వెళ్ళిపోయింది. హ్యాపీగా రిషి కూడా తన గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వన్ డే ఎట్ కాలేజ్. స్టూడెంట్స్ అందరూ వర్షం పడుతుందని చిన్నపిల్లల్లాగా కాలేజీ బంక్ కొట్టారు. కానీ మన విహాన్ బాబుకి స్టడీస్ అంటే ఇంట్రెస్ట్, హన్సిక పాపేమో విహాన్ మీద ఇంట్రెస్ట్. బావ వచ్చాడు కాబట్టి వేదిక కూడా రావాలని ఈ ముగ్గురు మాత్రమే కాకుండా అక్కడ ఇంకో 30 మంది వరకు మాత్రమే కాలేజీలో ఉన్నారు. లెక్చరర్స్ మేము ఎవరికి కోసం ఆగమన్నట్లు క్లాసెస్ చెప్తూ ఉంటే ఈవినింగ్ వరకు వండి బయటికి వచ్చేస్తున్నప్పుడు హన్సిక విహాన్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళతో జాయిన్ అయింది వేదిక. సడన్గా ఒక చిన్న పాప వచ్చి లెటర్ ఇచ్చి వెళ్ళిపోయింది విహాన్కి. అది చూసిన హన్సిక టెన్షన్ పడితే వేదిక ఆతృతగా ఆ లెటర్లోకి తొంగి చూసింది. ఈరోజు ఈ షర్ట్లో అదిరిపోయావు అని ఉండడంతో విహాన్ చుట్టూ తల తిప్పి చూశాడు.
కానీ ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో ఆ డిఫరెంట్ కలర్ స్ట్రిక్ నోట్ని జేబులో వేసుకుంటూ ఇద్దరు గర్ల్స్ ఆట పట్టించడం స్టార్ట్ చేశారు. ఎవరెవరు అని నవ్వుతూనే వాళ్ళని ఆడుకుంటున్న విహాన్ బైక్లో మరదల్ని ఎక్కించుకుని ఇంటికి వెళ్ళిపోతే తన కోసం వచ్చిన రిషి బైక్లో ఎక్కి కూర్చుంది హన్సిక. ఆ రోజు నుండి ప్రతిరోజు అతడికి ఒక నోట్ వస్తుంది. ఈరోజు బాగున్నావు అంటూ అవన్నీ కలెక్ట్ చేసి ముందున్న డబ్బాలోనే వేసేవాడు. కానీ ఓపెన్ చేసి ఉంటే ఆ రోజు ఏదో ఒక క్లూ దొరికేది. రిషి ముంబైకి వెళ్ళిపోయాడు. ఫ్రైడే కాలేజీకి వెళుతున్న హన్సికకి ముందే నెంబర్ తీసుకుని ఉండడంతో కాల్ చేసింది వేదిక. ప్లీజ్ హంసి, మా ఇంటికి వచ్చి నన్ను నీలా రెడీ చేయవా అని క్యూట్గా వేదిక పాప అడుగుతూ ఉంటే సరే వస్తాను మై డియర్ క్యూట్ ఫ్రెండ్ అని చెప్తే ఓకే నేను వస్తున్నానుండు నిన్ను పికప్ చేసుకోవడానికి. ఈరోజు బావ అత్తయ్య వాళ్ళతో పాటు స్వర్ణగిరి వెళ్ళాడు. వచ్చేసరికి నన్ను చూసి షాక్ అయిపోవాలి అని చెప్తుంటే ఎందుకు మళ్ళీ నువ్వు రావడం, లొకేషన్ పెట్టు నేను వచ్చేస్తాను అని హన్సిక చెప్తే ఆమె కోరినట్లే లొకేషన్ పంపించింది వేదిక. ఇంకా రోజు విహాన్ కూడా రాలేదు కాబట్టి కాలేజ్ డుమ్మా కొట్టి వేదిక దగ్గర సెటిల్ అయినా హన్సిక మీ దగ్గర ఏమేమి ఆఫ్ సారీస్ ఉన్నాయి అని అడగంగానే బెడ్ మీద కేవలం సుజాత తీసుకుని మూలన వేసి తను కట్టుకుని ఇవన్నీ బెడ్ మీద పరిచింది వేదిక పాప. అన్నిటినీ చూశాక ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పింక్ గ్రీన్ ట్రై చేయి ఫస్ట్ టైం అని చెప్పి ఆమెకి లంగా ముడి కట్టుకోవడం దగ్గర నుండి హుక్ పెట్టుకుని ఓణి అడ్జస్ట్ చేసుకోవడం వరకు ఒక్కొక్కటికి 2 సార్లు నేర్పించిన హన్సిక గోల్డ్ హారం, లాంగ్ చైన్, బుట్ట కమ్మలు, చెంప సవరాలు, 2 చేతులకి మ్యాచింగ్ గాజులు వేశాక హెయిర్ని ఏం చేద్దాం అన్నట్లు వేదిక వైపు చూస్తే యాక్చువల్లీ నాకు కూడా నీ అంత హెయిర్ లెంత్ ఉండేది హన్సి, కానీ అది మెయింటైన్ చేయడం నాకు చిరాకుగా అనిపించి ఇదిగో వీపు లెంత్ పెట్టించాను, ఇంక నుండి పెంచుతానులే అని చెప్పగానే సవరం పెట్టి పొడవ జడ అల్లి తల్లో పువ్వుల తురిమింది హన్సిక పాప. అద్దంలో తను చూసుకున్న వేదిక నిజంగానే ఆశ్చర్యపోయి హన్సికని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత అందంగా రెడీ చేసినందుకు అని చెప్పాను ముద్దులు పెడుతుంటే. నాకు కాదు, నిజంగా నీకే ముద్దు పెట్టాలి, ముద్దు గుమ్మలాగా ఎంత చక్కగా ఉన్నావో అని మెటికలు విరిస్తే వేదిక కొంచెం ఎమోషనల్ అయింది. నిజంగా నాకు ఒక అక్క ఉంటే నన్ను ఇలాగే రెడీ చేసి సపోర్ట్ చేసేదేమో అంసి. ఓపెన్ చైనా, నువ్వు నాకంటే ఎలాగో 1 ఇయర్ పెద్ద కదా, నిన్ను నేనే అక్క అని పిలిస్తే ఎలా ఉంటుంది అని అడగడంతో హన్సిక మాత్రం ఫ్యూచర్లో కూడా నేను విహాన్ని పెళ్లి చేసుకుంటే తను నన్ను అక్క అనే కదా పిలవాలి అనుకుంటూ సరే నీ ఇష్టం వేదిక అంది. అంతలోపు బయట కార్ ఆగిన సౌండ్ రావడంతో కిందకి పరిగెత్తి విహాన్ ఇంట్లోకి చేరిపోయింది వేదిక. ఆమె వెనకే మెల్లిగా అడుగులు వేస్తూ వస్తుంది హంసి పాప. బావా, పాపం బిడ్డకి నోట్లో నుండి మాట బయటికి రాలేదు. అందుకే ఇంకోసారి బావా అని పిలుస్తుంటే ఇంట్లోకి వెళ్ళే విహాన్ ఆగి చుట్టూ చూశాడు. తనని ఎవరో పిలిచిందని. అతను తనని చూడకపోయేసరికి ఈసారి తన ఒరిజినల్ స్వరం పెంచి బావా అని వీధంతా వినబడేలాగా అరిచేసరికి విహాన్తో పాటు వాళ్ళిద్దరి పేరెంట్స్ కూడా బయటికి వచ్చారు. తన వెనక కాస్త దూరంలో నిలబడి ఉన్న వేదిక దగ్గరికి వచ్చి హే మిస్, ఎవరు నువ్వు, నన్ను బావా అంటున్నావేంటి, దారి తప్పిపోయే వచ్చావా లేదంటే డ్రామాలు చేసుకునే దానివా అని విహాన్ బాబు సీరియస్గా అడుగుతుండేసరికి ఏడుపు మొహం పెట్టుకున్న వేదిక నేనే బావా వేదిక అని చెప్తూ ఉంటే షాక్ అయ్యి 2 అడుగులు వెనక్కి వేసిన విహాన్ బాబు ఆమెని పైనుండి కింద వరకు చూస్తూ మేము గుడికి వెళ్ళొచ్చేలోపు ఇంత హఠాత్ పరిణామం ఏం జరిగింది అని అడగడంతో ఆమె బొటన వేలు కింద రాస్తూ సిగ్గుపడుతూ ఆడపిల్లలా కనిపించమన్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అడిగేసరికి ఆమె వెనకున్న హన్సిక చూసి ఇదంతా తన హెల్ప్తో చేసావా అని అంటూ నువ్వు నా రూమ్కి రావే అని చెప్పేసి వెళ్ళిపోయాడు విహాన్ బాబు.
బాలేదా? బానే ఉన్నాను కదా అని అనుకుంటానే ఇంట్లో అత్త, మామ, అమ్మ, నాన్న తనని పొగుడుతున్నా కూడా పట్టించుకోకుండా రూమ్‌కి లంగా పైకి పట్టుకుని పరిగెత్తి రూమ్‌లోకి స్పీడ్‌లో వెళ్ళి ముందుకి పడి ముక్కు పగలగొట్టుకునే లోపు సైడ్ నుంచి కనిపిస్తున్న ఆమె నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు విహాన్. బావా! ఆమె నోటి నుండి చాలా చిన్నగా వచ్చింది ఆ పదం. 2 చేతులు నడుం మీద వేసి స్టడీగా నిలబెడుతూ, ఇంకొక్కరిలాగా నువ్వెందుకు ట్రై చేయడం? ఇప్పుడు నిన్ను ఎవరైనా బాలేవు అన్నారా? ఎవరి యూనిక్ స్టైల్ వాళ్ళకి ఉంటుంది. ట్రెడిషనల్‌గా ఉండడం తన అందమైతే, టామ్ బాయ్ లాగా ఉండడం నీ అందం. సో డోంట్ ఫిట్ ఇన్ ఏ ప్లేస్ విచ్ వాజ్ నాట్ యువర్స్ అని అతను చెప్తుంటే, అంటే నేను 2 గంటల నుండి రెడీ అయింది మొత్తం వేస్టేనా అని క్యూట్గా అడుగుతుండేసరికి అతడు ఆమె తల మీద పాపెట్ బిళ్ళ నుండి కాలి నెయిల్ పాలిష్ వరకు గుచ్చి గుచ్చి చూస్తుంటే తెలియని ఇబ్బందిగా బిడియంగా ఫీల్ అయింది వేదిక. బావా అలా చూస్తున్నావు అన్న వేదిక సైడ్కి తిరిగేయడంతో ఈసారి ఆమె సైడ్ షేపులు క్లియర్గా కనబడ్డాయి బాబుకి. దాంతో స్టన్ అయిపోయి అలాగే చూస్తున్నాడు విహాన్. ఇంకా ఎక్కువసేపు అతడి ముందు నిల్చోలేక కిందకి పారిపోయింది వేదిక. బయట నిలబడిన హన్సికని చూసి నలుగురు పెద్దోళ్ళు రెస్పెక్ట్గా లోపలికి రామ్మా అని పిలవడంతో వేదిక లేక హన్సిక లోపలికి వెళ్ళాలి అనిపించలేదు. కానీ సుజాత ముందుకు వచ్చి లోపలికి తీసుకొచ్చి, నువ్వు మా వేదిక ఫ్రెండ్వా అమ్మా? ఎప్పుడు నిన్ను తనతో పాటు చూడలేదే అని అడుగుతూ ఉంటే తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని, హన్సీ పాప, నేను విహాన్ క్లాస్మేట్ ఆంటీని. డాడీకి ట్రాన్స్ఫర్ అవ్వడం వలన ఈ ఇయరే హైదరాబాద్కి వచ్చాము. కాలేజీ మధ్యలో జాయిన్ అయ్యాను. నాకు విహాన్ వేదిక అలా తెలుసు. ముగ్గురం ఫ్రెండ్స్ అయిపోయాము అని చెప్తూ ఉంటే, అవునా అంటూ గుడి నుంచి తెచ్చిన బొట్టు పెట్టి ప్రసాదం ఆమెకి ఇచ్చారు. లంగా ఓణిలో కిందకి వచ్చిన కూతురి చూసి, అప్పుడప్పుడు మా పిల్లకి 4 గడ్డి పరకలు పెడుతుండమ్మా, అప్పుడు గాని బుద్ధి చక్కగా రాదు అని చెప్పేసరికి నవ్వుకుని, ఇక నేను బయలుదేరుతాను ఆంటీ అని పైకి లేవబోతే, అన్నపూర్ణ ఎలాగో లంచ్ టైం దాటిపోయింది కదమ్మా, పొద్దున్న గుడి కోసం చేసిన పులిహార ఉంది, అందులోనే ఆలివ్ ఫ్రై చేసేసాను, లంచ్ చేసి వెళ్దువు గాని అని చెప్పగానే ముందు వద్దంది హన్సిక. కానీ అంకుల్స్ కూడా అడగడంతో లంచ్ అక్కడే చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురి జీవితాలు ఇలా సాఫీగా సాగిపోతున్నాయి. త్వరలో సంక్రాంతి పండుగ రాబోతుంది. అప్పటికి విహాన్, వేదిక, హన్సిక ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఎంతలా అంటే మూవీస్కి, ఆఖరికి మ్యాచెస్కి కూడా కలిసి ఒకే బండి మీద వెళ్ళేంత. ఎప్పుడూ దొంగచాటుగా చూసే ఆమె ఈసారి అతడి ఎదురుగానే నిలబడి మ్యాచ్ చూడడంతో చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యింది హంసీ పాప. అతడు బయటికి రావడంతోనే బండి మీద యాజ్ యూజువల్గా స్టిక్కీ నోట్ కనిపించేసరికి ఆతృతగా అదేంటి అని అడిగిన హన్సీకి, నీకు తెలియదు కదా, బావ ఏ మ్యాచ్కి వెళ్ళినా కూడా ఒక అమ్మాయి ఫాలో అయ్యి బయటికి వచ్చేసరికి ఇలా లెటర్ పెడుతుంది. ఇది మాకు 1 ఇయర్గా అలవాటు అయిపోయిందిలే. ఎవరో పాపం ఆ మూగ ప్రేమికురాలు అని వేదిక చెప్తుంటే హన్సిక ఆలోచనలో పడింది. ఒకరోజు కాలేజీలో లంచ్ బాక్స్ ఎవరూ తెచ్చుకోకపోవడంతో ముగ్గురు క్యాంటీన్లో కూర్చుని బిర్యానీ లాగించేస్తున్నారు. అంతలోనే ఒక క్యూట్ పాప ఎలా వచ్చిందో తెలీదు, విహాన్ దగ్గరికి వచ్చి టేప్ రికార్డర్ ఇచ్చేసి వెళ్ళింది. ఏంటిది అని అతడు ఆలోచిస్తూ ఉంటే ఆ పాప ఏం చెప్పకుండా ఒక లెటర్ అతడికి ఇచ్చేసి తురుమ్ అనేసరికి దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ అని ఉండడంతో టేప్ రికార్డర్ బటన్ నొక్కేసరికి, సదా నన్ను నడిపే నీ చిలిమే పూదారి నిలిచే, ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే, ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే, కాలం నర్తించగా నీతో జతై, ప్రాణం సుమించదా నీ కోసమై, కాలం నర్తించగా నీతో జతై, నదికి వరదల్లే మదికి పరవళ్ళే,
బెరుకు ఎప్పుడు వదిలిందో, చురుకు ఎప్పుడు పెరిగిందో, తలుపు తూది జడే తనువు హరివిల్లై, వయసు ఎప్పుడు కదిలిందో, సొగసు ఎప్పుడు మెరిసిందో, గమనించేలోగా గమకించే రాగాన, ఏదో వీణలోగా మోగేనా, కాలం నర్తించగా నీతో జతై, ప్రాణం సుమించదా నీకోసమై, కాలం నర్తించగా నీతో జతై అన్న పాట మధువులకే మాధుర్యాన్ని అరివిచ్చిందా అనేంతగా వినపడడంతో జస్ట్ ఐస్ క్లోజ్ చేసి ఆ పాటను ఫీల్ అవుతున్నాడు. ఎంత వెతికినా అతడికి మళ్ళీ ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో అసహనంగా టేప్ రికార్డర్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఆ పాటే అతడికి ప్రతిరోజు జోలపాటలా మారింది. సంక్రాంతి కోసం ప్రతి సంవత్సరం విహాన్, వేదిక ఫ్యామిలీ ఇస్తాము ఊరికి వెళ్ళాయి. ఈసారి హన్సికని కూడా ఇన్వైట్ చేస్తే ముందు ఆమె వద్దనింది. కానీ విహాన్ బాబుకి ఈ మధ్య తెలియకుండానే తమతో తిరుగుతున్న హన్సీ మీద కొన్ని ఫీలింగ్స్ పుట్టడంతో వాటికి ఏం పేరు పెట్టాలో తెలియక తికమకలో ఉన్న అతను హన్సిక కూడా ఊరికి ఇన్వైట్ చేశాడు. కానీ తను మాత్రం మమ్మీ డాడీలకి చెప్పి వస్తాను అన్నాక భార్గవి, శ్రీధర్ ఇలా పర్మిషన్ తీసుకుని అందరితో పాటు ఊరికి బయలుదేరిపోయింది. సంక్రాంతి అంటేనే కోలాహలంగా ఫుల్ సెలబ్రేషన్స్తో ఉంటుంది కాబట్టి భోగి రోజు ముందు వీళ్ళు ఇల్లు చేరుకున్నాక ఇల్లు క్లీనింగ్ హెల్ప్ చేసి మరుసటి రోజు భోగి పండగ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాక సంక్రాంతి రోజు ముగ్గురు యూత్ పొలాలు చూడడానికి వెళ్ళారు. వేదిక పింక్ బ్లూ కలర్ లంగావణి వేసుకుంటే హన్సిక మాత్రం కొంచెం యూనిక్గా ఉండడానికి పీచ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా కట్టుకుంది. తమ పొలాలు అన్నీ తిప్పి చూపిస్తున్న విహాన్ని వెనక నుండి అబ్జర్వ్ చేస్తూ మనసులో ఒక పాట రీల్ వేసుకుంది హన్సిక పాప. కానీ వేదిక మాత్రం రేగుపళ్ళ చెట్లు చూసి ఆగలేక, బావా మీరు వెళ్తూ ఉండండి, నాకు దారి తెలుసు కదా, నేను వచ్చేస్తాను, అదిగో రేగుపళ్ళు కోసుకుని మీకోసం కూడా తీసుకువస్తాలే అని చెప్పగానే ఆమె పిచ్చి తెలుసు కాబట్టి విహాన్ హన్సికని తీసుకుని ముందుకు వెళ్ళాడు. బాగా చలికాలం, టైం 11 అయినా కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని ఇంకా చూపించడంతో చుట్టూ చల్లని వాతావరణం, పొలం మధ్యలో మంచం వేసి ఉండడంతో దాన్ని చూసి ఎగ్జైట్ అయిన హన్సిక, విహాన్ ఒకసారి మనము అది ఎక్కుదామా అని చిన్న పిల్లలాగా అడగడంతో చుట్టూ పొలాల వైపు ఒకసారి చూసి ఎవరూ లేకపోవడంతో ఆమెను జాగ్రత్తగా నించునెక్కిస్తూ వెనకాలే తను కూడా వెళ్ళాడు విహాన్. పాప ఎన్ని సంవత్సరాలు పెరిగింది ముంబైలో కాబట్టి నిచ్చెన ఎక్కడం రాకపోయేసరికి స్లిప్ అవుతున్న తనని వెనకే ఉన్న విహాన్ హన్సిక నడుముని పట్టుకుని ఆపాడు. నిచ్చెన మీద ఆమె పట్టు ఇంకా బిగుసుకుంది అతడు టచ్ చేయడంతో. ఏం కాదు, వెనకే నేనున్నాను కదా, పద అని అతడు ధైర్యం చెప్తుంటే తడబడుతూ అడుగులు వేస్తూనే మంచె మీదకి ఎక్కి నిల్చుంది. చుట్టూ పొలాలన్నీ వరి, కంది, ఉలవ వల్ల పచ్చగా ఉంటే అందులోనే పీచ్ అండ్ వైట్ కలర్ లెహంగాలో ఉన్న హన్సిక విహాన్ కళ్ళకి పగలే దిగి వచ్చిన చందమామలాగా అనిపించడంతో ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు. వావ్, చాలా బాగుంది తెలుసా విహాన్ అంటూ ఆమె ఎగురుతూ ఉండేసరికి ఎందుకు ఈ హైడ్ అండ్ సిక్ లవ్ అని అతను సూటిగా అడిగేసరికి ఆమె తడబడి, లవా ఏంటి, ఏం మాట్లాడుతున్నావు విహాన్ అని అమాయకంగా అడుగుతూ ఉంటే ఒక చేత్తో హన్సిక నడుము చుట్టూ చెయ్యి వేసిన విహాన్ దగ్గరికి లాక్కుంటూ, నాకు తెలియకుండా మ్యాచెస్కి రావడం, బైక్స్లో నోట్స్ పెట్టడం, షర్ట్ కలర్ బాగుంది, ఈరోజు నువ్వు బాగున్నావు అన్న చీటీలు పంపించడం, టేప్ రికార్డులో సాంగ్ పాడి పంపించడం, ఏంటి ఇదంతా? హైడ్ అండ్ సిక్ లవ్ కాకపోతే దాగుడు మూతలు ఆడుతున్నావా నాతో అని సీరియస్గా అడగడంతో అతని గుండెల మీద 2 చేతులు అడ్డం పెట్టిన హన్సిక, నీకు నేనే అని ఎలా తెలుసు అని హన్సిక కాస్త టెన్షన్గా అడుగుతూ ఉంటే, ఇన్ని డేస్ నా పక్కనే ఉన్నావు, నీ హ్యాండ్ రైటింగ్, ఆ లెటర్లో ఉన్న రైటింగ్ ఆ మాత్రం క్యాలిక్యులేట్ చేయలేనా? గట్టిగా వారం రోజులు నిన్ను అబ్జర్వ్ చేస్తే అర్థమైపోయింది నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అని ఎక్స్ప్లెయిన్ చేశాడు విహాన్ బాబు.
కానీ బాబు ఆ లాస్ట్ లెటర్ దగ్గరే ఆగిపోయి 5 లెటర్స్ మాత్రమే హన్సిక హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేశాడు. అన్నీ ఓపెన్ చేసినట్లయితే అది ఆమె కాదు అని అతడికి అర్థమయ్యేది. నిజంగానే నువ్వంటే నాకు ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుంచో చాలా ఇష్టం విహాన్. అందుకే నీ మ్యాచ్ నేను దొంగగా వచ్చి చూసేదాన్ని. ఎలాగో నువ్వు విన్ అవుతావు కదా అని నోట్స్ పెట్టేదాన్ని. నీకు గుర్తులేదేమో, ఫస్ట్ టైం నీ మ్యాచ్ లైవ్ జరుగుతున్నప్పుడు ఆ క్లోజప్ యాంగిల్లో నిన్ను చూడగానే ఫిదా అయిపోయాను. ఆ తర్వాత నీ కోసం చాలా తెలుసుకున్నాను అంటూ ఆమె అతని కోసం ఏమేం చేసిందో అవన్నీ చెప్తూ ఉంటే ఇంప్రెస్ అయిపోయిన విహాన్ బాబు, ఐ టు లవ్ యూ అని క్షణాల్లో చెప్పేసి ఆమె పెదవులు అందుకున్నాడు. బహుశా ఆ క్లైమేట్ అవ్వచ్చు, ఆమె తన ఫీలింగ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేయడం కావచ్చు, ఇంకా ఆ లెహంగాలో ముద్దుగా ఉండడం కూడా అయ్యుండొచ్చు దానికి కారణం. లంగా ఓణి పళ్ళులో రేగుపళ్ళు అన్నీ నింపుకొచ్చిన వేదిక ఇవన్నీ మా ముగ్గురికి సరిపోతాయిలే అని అవి పట్టుకుని వీళ్ళ ఇద్దరి కోసం వెతుకుతూ వస్తుండేసరికి చుట్టూ జనాలు ఎవరూ లేకపోయినా అలా మంచి మీద విహాన్ హన్సిక కిస్ చేసుకోవడం ఆమెకి క్లియర్గా కనిపించి చున్నీని వదిలేసింది. రేగు పళ్ళన్నీ దిక్కుకొకటి దొర్లిపోగా ఆమె మనసులో రకరకాల ఎమోషన్స్. ఏం జరిగిందో కూడా ఆలోచించలేక ఇంటికెళ్ళిపోయింది. ఒకటే, ఇంత ఫాస్ట్గా నీ లవ్ యాక్సెప్ట్ చేసేస్తాను అనుకోలేదు, కానీ ఆ సాంగ్ స్లిప్ సూపర్ తెలుసా. నా కోసం ఎంత కష్టపడి పాడావు, నీ వాయిస్ నాకు చాలా నచ్చింది అని మంచి దిగుతూ ఉంటే హన్సిక టెన్షన్ పడింది. లాస్ట్ మ్యాచ్ రోజే నేను విహాన్కి లెటర్స్ పంపించడం లాస్ట్ అయింది కదా, మరి ఈ షర్ట్ బాగుంది, సాంగ్స్ ఇవన్నీ ఎవరు పంపించి ఉంటారు అని ఆలోచనలో పడింది. కానీ తన లవ్ తనకు చేరడం ముఖ్యం కాబట్టి ఆమె సైలెంట్ అయిపోయి ఆ విషయాన్ని అక్కడితో ఎండ్ చేసేసి ఇద్దరు కిందకి దిగాక వేదిక కోసం వెతుకుతూనే ఇంటికి చేరుకున్నారు. ఇంకెక్కడ వేదిక పాప ఇంటికెళ్ళి మావయ్య ఒడిలో దూరిపోయింది. బాగా ఏడ్చిందేమో. నిమిషాలలో జలుబు పట్టేసి ముక్కంతా విక్స్ రాసుకుని అతడు వచ్చేలోపు డ్రెస్ చేంజ్ కూడా చేసుకుని ఉంది. విహాన్ ఆమెని ఏంటన్నట్లు చూస్తూ ఉంటే అన్నపూర్ణే దానికి ఈ ఊరు క్లైమేట్ పడినట్లు లేదురా, వెంటనే జలుబు చేసింది చూడు అని వేదిక కోసం హాట్ సూప్ చేసుకుని తాగిస్తూ ఉంటే, అయ్యయ్యో ఈరోజు నీ కోసం చేసిన స్వీట్ హాట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి కదా అంటూ విహాన్ ఎగతాళిగా అంటూ ఉంటే వేదిక మాత్రం అతని వైపు చూసి ఏమనకుండా సైలెంట్గా ఉండడంతో, కాదు మమ్మీ ఈరోజు దీనికి ఏదో అయ్యింది, రేగుపల్లి చెట్టు కింద ఎలుగుబంటి ఉంటుందట, అదేమైనా కరిచిందా లేకపోతే నేను ఒక మాట అంటే ఇది 100 మాటలు ఆ బర్రె గొంతు వేసుకుని అరిచేది, ఇప్పుడు చూడు ఎంత సైలెంట్గా ఉందో, నిజం చెప్పవే, రేగుపల్లి కోసం పోయి ఎలుగుబంటితో కిస్ చేయించుకుని వచ్చావు కదా అని అతను అడుగుతూ ఉండడంతో మొహం కూడా చూడకుండా మధుసూదన్ గారి గుండెలో మొహం దాచుకుంది వేదిక. దాన్ని వెక్కిరించింది చాలే గాని అమ్మమ్మ నానమ్మల సమాధి దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూజ చేసి రావాలిరా, దానికి ఏర్పాట్లు చూడు అని అన్నపూర్ణమ్మ చెప్పడంతో అలాగే అంటూ తల ఊపి కావలసిన సామాగ్రి అంతా తెచ్చి ఇరు కుటుంబాలు ఒక పెద్ద పెంకుటిల్లో కప్పిన షెడ్ కింద ఉన్న నలుగురి సమాధుల దగ్గరికి వెళ్ళారు. అందులో 2 సమాధుల దగ్గర ఫోటోలు చూసిన హన్సిక, ఆంటీ ఎవరు వీళ్ళు అని అన్నపూర్ణని అడిగితే తను మా అత్తయ్య మావయ్యలు. హన్సిక ఏమైందమ్మా అని అన్నపూర్ణని అడగడంతో వీళ్ళని మా ఇంట్లో ఫొటోస్లో చాలాసార్లు చూశాను అని ఆమె చెప్పడంతో ఆశ్చర్యంగా అందరూ హన్సిక వైపు చూస్తే ఆమె నిజం అన్నట్లు తల ఊపింది. మధుసూదన్ గారికి హన్సిక చూస్తే ఏవో పోలికలు తెలుస్తూ ఉండడంతో ముందు ఇక్కడ పూజ కానివ్వండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పగానే అందరూ తమ పూర్వీకులకు టెంకాయలు కొట్టి దండం పెట్టుకుని ఇంటికి వచ్చారు. ఇప్పుడు చెప్పమ్మాయి, మా అమ్మ నాన్న నీకెలా తెలుసు అని కృష్ణమూర్తి గారే అడగడంతో తన గూగుల్ ఫొటోస్లో ఉన్న కొన్ని ఇమేజెస్ చూపించి సమాధి దగ్గర ఉన్న ఫొటోస్లో
వాళ్ళు వీళ్ళే కదా అని అడగడంతో అందులో సుజాత గారి అమ్మా నాన్న, అన్నపూర్ణ గారి అమ్మా నాన్న, ఇంకో ఇద్దరు ముసలి వాళ్ళు ఉండడంతో వీళ్ళందరూ మా చిన్నాన్న చిన్నమ్మ. నీకెలా తెలుసు? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది అని సుజాతనే ముందు చూసి అడగడంతో వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య ఆంటీ అని చెప్పగానే ఎవరికి ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత కృష్ణమూర్తి ముందుకి చేరుకుంటూ మీ అమ్మ పేరు భార్గవి కదా అని అనగానే అవును అన్నట్లు తల ఊపింది హన్సిక. అందరూ షాక్లో ఉండగానే మధుసూదన్ సుజాత మాత్రం అంటే మీ నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ శ్రీధరే కదా అని అడగడంతో ఈసారి అంతకంటే ఆశ్చర్యంగా అవును అని చెప్పింది హన్సిక. అయితే హన్సిక నువ్వెవరో కాదు, మా చిన్నమ్మ కూతురు భార్గవి కూతురు అన్నమాట. అంటే నాకు కూడా కూతురే అవుతావు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నాకు నిన్ను చూసిన మొదటి రోజు నుండి ఏదో ఎవరినో చూసినట్లు ఫీల్ కలుగుతుంది. కానీ అడిగితే ఏమనుకుంటావో అని ఇన్ని రోజులు అడగలేదబ్బా. చాలా సంతోషం. మా చిన్నమ్మ వేరే ఊర్లో పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ పిల్లల గురించి అంతా తెలిసిందేమీ లేదు. ఏజ్ వచ్చాక భార్గవి అప్పుడప్పుడు మా ఊరికి వచ్చి మాతో మాట్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది మీ అమ్మ, ఎక్కడున్నారు వాళ్ళు అని సుజాతని ఎగ్జైట్ అవుతూ అడుగుతూ ఉంటే మీరు కలిశారని చెప్తే అమ్మ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిన్ని నేను వీడియో కాల్ చేస్తానని చెప్పి భార్గవ్కి ఫస్ట్ టైం ఆన్ చేసింది హన్సిక. సైడ్ కూర్చుని ఉన్న వేదికలో మాత్రం హన్సికకి విహాన్ కూడా బావ అవుతాడు అని, అటువైపు విహాన్లో కూడా అదే ఆశ్చర్యం ఆనందం. హన్సిక నేను లవ్ చేస్తున్నాను అంటే తను నాకు మరదలవుతుంది అని మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇద్దరూ ఉన్నారు కాబట్టి పాయసం పర్వానన్నంతో సంక్రాంతిని అయిపోవా చేసిన భార్గవి శ్రీధర్లు కూతురు వీడియో కాల్ ఆన్ చేయడంతో అలకగా పండగని కూడా మా దగ్గర ఉండకుండా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళావు కదా, మాకు మాత్రం ఎవరున్నారు నువ్వు తప్ప అని అడిగినట్లు మాట్లాడుతూ ఉండడంతో నీకోసం నేనేంటి మమ్మీ చాలామందే ఉన్నారు, ఒక్కసారి ఇటు చూడు అంటూ తను ముందు నిలబడుకుని వెనకల ఉన్న నలుగురిని చూపించేసరికి భార్గవి అద్దాలు సరిచేసుకుంటూ ఎవరే వాళ్ళు అని అడిగింది. ఎవరేంటి మమ్మీ, మీ పెద్దమ్మ కూతురు సుజాత అంటే ఇంకా మధుసూదన్ అంకుల్ నీకు గుర్తుకు లేరా, నువ్వు వాళ్ళతో మాట్లాడేదానివట అని చెప్పగానే అటువైపు భార్గవి కూడా షాక్. ఇంకా వాళ్ళ మాటలకి అంతే లేదు. అందుకే వెనక ముందు ఆలోచించకుండా మధుసూదన్ గారు రేపు రావాలని ఆర్డర్ వేసేసరికి శ్రీధర్ భార్గవి నెక్స్ట్ డే ఊర్లో దిగిపోయారు. వాళ్ళ మధ్య మాటలు అంతే లేదు, అలా దొర్లుతూనే ఉండడంతో విహాన్ అంచుకలకి దొరికిన ఏకాంతానికి వీళ్ళు భలే ఉంది కదా, అసలు నువ్వు నన్ను లవ్ చేయడం, మన ఇద్దరమే భావమర్దలం అవ్వడం అన్నీ కోఇన్సిడెంట్స్ అని అతను చెప్తూ ఉంటే తనకు కూడా అలాగే ఉంది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యి ఈసారి హన్సిక నే విహాన్ని హక్ చేసుకుంటుంది. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నాము, కొంచెం ఆ మేడ మీద అల్లుకున్న పువ్వులు కోసుకురావే నా బంగారం కాదు అని సుజాత కూతుర్ని బతిమలాడేసరికి విసుగ్గా బౌల్ తీసుకుని పైకి వచ్చిన ఆమె పువ్వులు కోసుకుంటూ ఇంకోవైపు ఉంటే ఇటువైపు వీళ్ళిద్దరి హగ్గులు జరిగేసరికి ఈసారి పువ్వులు కూడా నేలమట్టం అయిపోయాయి. మాటల్లో పిల్లల భవిష్యత్తు ఏంటి అని మూడు జంటలు మాట్లాడుకుంటుంటే పువ్వులు కోసే ఇంట్రెస్ట్ లేక కిందకి వచ్చిన వేదిక వాళ్ళ మాటలు వింటుంది. మా ఆలోచన ఏముంది, విహాన్కి ఇంకొన్ని రోజుల్లో చదువు అయిపోతుంది. వేదిక చదువు అయిపోయే లోపు వాడు సక్సెస్ఫుల్గా బిజినెస్ చూసుకుంటే ఇద్దరికి పెళ్లి చేద్దాము, మా కళ్ళ ముందే ఉంటారన్నది మా అభిప్రాయం అని మధుసూదన్ కృష్ణమూర్తి గారు అనేసరికి శ్రీధర్ కూడా దానికి ఆమోదిస్తూ మేము కూడా అని చెప్పబోయే లోపు ఏంటి మామయ్య, నాకు వాడికి పెళ్లి చేస్తారా, అసలు ఏమైనా తెలిసే మాట్లాడుతున్నారా, వాడి లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు, ఇక నుండి నా ఇంట్రెస్ట్ నేను చూసుకుంటాను, ఇద్దరిని కలిపితే అస్సలు బాగోదు చెప్తున్నా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది వేదిక. అక్కడున్న ముగ్గురు దీనికి ఎప్పుడు ఏ
పురుగు పుడుతుందో ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఉంటుంది అని అనుకుంటే, మధుసూదన్ మాత్రం ఈసారి మేనకోడలి మొహంలో నిజమైన సీరియస్నెస్ అబ్జర్వ్ చేశారు. ఆ రోజు ఇంకా తర్వాత 2 రోజులు 3 కుటుంబాలు ఊళ్ళో ఎంజాయ్ చేసి తిరిగి హైదరాబాద్ రిటర్న్ వస్తుంటే, అందరూ మన ముగ్గురికి ఒక్కొక్క సంతానమే ఉంది, మన పిల్లలకైనా 2 పుట్టేలాగా చూసుకోవాలి, అప్పుడు కానీ మన ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవ్వదు అని పెద్దోళ్ళు నవ్వుకుంటూ ఉంటే, విహాన్ నడుపుతున్న కారులో మాత్రం అయిష్టంగా బ్యాక్ సీట్లో కూర్చుంది వేదిక. ఫ్రంట్ హన్సిక కూర్చోవడంతో అవును అని భార్గవి శ్రీధర్లు కూడా, అంటే మధుసూదన్ అనే కలగా చేసుకుంటూ, భార్గవి అమ్మాయికి కూడా ఏజ్ వచ్చింది కదా, మరి ఎక్కడ సంబంధాలు చూడడం లేదా, ఇప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదా అని అడగడంతో, లేదన్నయ్య, ముంబైలో మాకొక ఫ్యామిలీ పరిచయం అయ్యారు, మంచి కుటుంబం, మన కులం కాదు, కాకపోయినా దాని గురించి అన్నీ తెలిసిన వాళ్ళు రిషి అని ఉంటాడు, దాన్ని చదువు అయిపోయాక హన్సిక ఒపీనియన్ అడిగి ఇద్దరికి పెళ్లి చేసేస్తాము అని చెప్పడంతో, మంచి ఆలోచన, కులం ఏదైతే ఏముందిలే, అబ్బాయి కుటుంబం మంచిదవ్వాలి కానీ అని తల ఒక మాట మాట్లాడుకుంటూ హైదరాబాద్ చేరుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని. దారి పొడవునా సైలెంట్గా ఉన్న హన్సిక చూస్తూ కావాలనే మధ్యలో కార్లు ఆపి సమోసా, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ కొంటూ, నీ నోటికి అసలు గ్యాప్ ఉండదు కదా, మరి ఈరోజు ఏంటి మాట్లాడకుండా తినకుండా సైలెంట్గా ఉన్నావు, నీకు నచ్చినవి అవి కదా, అవి 2 కదా అని విహాన్ అలా చేస్తుంటే సీరియస్గా అవన్నీ అతడి మీదకి విసిరి, నాకేం అవసరం లేదు పో అని అరిచింది. నెక్స్ట్ సగం జర్నీ హన్సిక బ్యాక్ సీట్లో, వేదిక పక్కన సెటిల్ అయ్యి, ఎందుకు అలా ఉన్నావు, నాకు కూడా చెప్పవా, పీరియడ్స్ వచ్చాయా, లేదంటే ఏం జరిగింది అని లాలనగా అడుగుతుండేసరికి వేదికకి ఏడుపు ఒక్కటే తక్కువ. అది ఈజీగానే అర్థం చేసుకున్న హన్సిక, నన్ను అక్క అన్నావు, ఇప్పుడు నిజంగానే అక్కని అయిపోయాను, మరి నాతో షేర్ చేసుకోవా అని ఇంకాస్త లాలిస్తూ అడిగేసరికి ఆమె కడుపులో దుఃఖం దాచుకుని సైలెంట్గా ఎక్కిళ్ళు పెడుతూనే నిద్రలోకి జారుకుంది వేదిక పాప. ఇది ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది హంసి. అంటే నువ్వు ఊరుకో విహాన్, నాకు తెలిసి నువ్వే ఏదో ఒకటి తనని అని ఉంటావు, లేకపోతే అంతగా హర్ట్ అవ్వదు కదా అని హన్సిక సున్నితంగా కోప్పడుతూ ఉంటే, వాళ్ళ మాటలు వింటూనే కన్నీళ్లు బయటికి రాకుండా కళ్ళు గట్టిగా మూసుకుంది వేదిక. ఇంటికి వెళ్ళాక విహాన్ మీద కోల్డ్ వార్ స్టార్ట్ చేసిన వేదికని ఇంట్లో అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ అది పిల్లల గొడవ, వాళ్ళ వరకే ఉంటుందిలే అని అనుకుంటుంటే, విహాన్ మాత్రం 2 రోజులు పీరియడ్స్ ఏమో అని వదిలేశాడు. కానీ 3వ రోజు కూడా ఆమె అతనితో మాట్లాడకపోయేసరికి ఐస్ క్రీమ్ డబ్బా, ఫ్యామిలీ ప్యాక్ చాక్లెట్తో వేదిక రూమ్లో ప్రత్యక్షమైపోయాడు. ఏంటే చాలా ఓవర్ చేస్తున్నావు, నాతో మాట్లాడి 3 డేస్ అయింది తెలుసా, ఏదో పోనీలే పర్సనల్ ప్రాబ్లం అని సైలెంట్గా ఉంటే రెచ్చిపోతున్నావు, ఎందుకు మాట్లాడట్లేదు నాతో అని సీరియస్గా అడగడంతో కోపంగా చూడాలనుకున్న వేదిక తన వల్ల కాక విహాన్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ, నీకు నేను తిండిపోతులాగా బర్రె గొంతు వేసుకుని అరిచేదానిలాగా మాట్లాడే ముంగేసులాగా కనిపిస్తున్నాను కదరా, ఎదవ పంది దున్నపోతూ అని తెలుగులో నానా బూతులు తిట్టి చివరికి ఏడుస్తూనే అతడి మీద పడి నిద్రపోయింది. ఇంట్లో వాళ్ళు బాగా గారాబం చేస్తున్నారు, ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది అని ఆమె బేబీ హెయిర్ సర్ది నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నాకు నువ్వెప్పుడు కిడ్వే, నీకు ఆ మాటలే అందం అని ఆమెని సరిగ్గా పడుకోబెట్టి ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరి రూమ్స్లో అయినా ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత హన్సిక హుషారుగా రిషికి కాల్ చేసింది. ఏంటి సార్, వారం రోజులైంది నాతో మాట్లాడి, ఏం సంగతి అని ఆమె అడుగుతూ ఉంటే, తమరు మీ కొత్తగా బంధువులైన బావగారింటికి వెళ్ళారు కదా, మమ్మల్ని పట్టించుకుంటారో మేము గుర్తుంటామో లేదో డిస్టర్బ్ చేయడం ఎందుకని కాల్ చేయలేదు అని రిషి అనగానే, ఓ మమ్మీ చెప్పేసిందా అని ఆ మెడకి కానీ వీడియో కాల్లో అవునన్నట్లు తల ఊపాడు రిషి. నీకు తెలుసారా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, బంధువులు అవుతామని చూసావా,
దేవుడు ఎలా కలిపాడో. మమ్మీ ఇన్ని రోజులు వాళ్ళ మమ్మీ చనిపోయింది, బంధువులు ఎవరూ లేరు అని తెగ ఫీల్ అయిపోయింది. తనకిప్పుడు అన్నయ్య, వదిన, బావ, అక్క ఉన్నారు. హ్యాపీ నవ్ అని చెప్తుంటే, అది సరే కానీ మీ బావ గురించి ఏం చేశావు అని రిషి అడగడంతో, ఏముంది, లెటర్స్ రాసేది నేనే అని కనిపెట్టేశాడు. నేను కూడా ఓపెన్ అయిపోయాను, లవ్ యాక్సెప్ట్ చేశాడు అని జరిగిన అన్ని విషయాలు షేర్ చేసుకుంది రిషితో. మన హన్సిక ముద్దు తప్ప ఇంకేం లే. అయితే ఇంకో 4 నెలల్లో స్టడీస్ అయిపోతాయి. ఆ తర్వాత పిప్పి డుమ్డుమినే కదా అని రిషి ఆట పట్టిస్తుంటే, మేబీ అదే అవ్వచ్చు. మాస్టర్స్ అయిపోగానే ఇంట్లో చెప్పేస్తాము. ఆ తర్వాత పెళ్ళి లేదా 1 ఇయర్ కెరియర్ చూసుకుని ఆ తర్వాత చేసుకుంటాం. నా గురించి సరే కానీ ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి? నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఆంటీకి తెలుగు అమ్మాయిని చేసుకోవాలి అని ఇష్టమట. ఏ మరాఠీ అమ్మాయినో తెచ్చి వాళ్ళని బాధ పెట్టకు రిషి అని చెప్తూ ఉంటే, లేదు, నెక్స్ట్ ఇయర్ నేను అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అక్కడ ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలన్నది నా డ్రీమ్. ఈ పెళ్లి గిల్లి అవన్నీ నాకు అనవసరం అని చెప్తూ ఉంటే, అతడు చేంజ్ చేసుకుంటూ హన్సిక బిజీ. సడన్గా కాలేజీలో ఉన్న హన్సికకి రిషి నుండి కాల్ వచ్చింది. ఏమైందో అని క్లాస్ మధ్యలోనే కాల్ లిఫ్ట్ చేసిన ఆమెకి రిషి మదర్కి సివియర్ హార్ట్ స్ట్రోక్ అని అతను చెప్పి కాల్లోనే ఎడ్ చేయడంతో, వెనక ముందు చూడకుండా అప్పటికప్పుడు ఉన్న ముంబై ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకున్న ఆమె విహాన్కి అదే విషయం చెప్పింది. డోంట్ వరీ, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, ఫైనల్కి ఇంకా 1.5 మంత్ టైం ఉంది. నోట్స్ అవన్నీ నేను చూసుకుంటాను. తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ టైంలో నువ్వు ఉంటే తోడుగా ఉంటుంది, వెళ్ళిరా అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళకి కూడా జస్ట్ ఫోన్ కాల్ చేసి చెప్పి కాలేజీ నుండే ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయింది హన్సిక విహాన్ బైక్లో. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళడం చూసిన వేదిక సైలెంట్గా తల వంచుకుని వెళ్ళిపోయింది. ఆమెకి ఎవరి మీద కోపం లేదు. తన బావకి ఇంకో అమ్మాయి నచ్చింది అని యాక్సెప్ట్ చేయడానికే ట్రై చేస్తుంది. రీచ్ అయ్యాక మేనేజ్ చేయి అని ఆమె జాగ్రత్తగా ఫ్లైట్ ఎక్కించాక రిటర్న్ అయిపోయాడు విహాన్ బాబు. ఆమెకి ఒక సైడ్ హగ్ ఇచ్చి. వారం రోజుల్లో వస్తాను అన్న హన్సిక 10 రోజులు 20 రోజులైనా కూడా ముంబై నుండి తిరిగి రాలేదు. రీచ్ అయ్యాక పంపించిన మెసేజ్ తప్ప. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు. ఆ తర్వాత అతనికి పెద్దగా ఏమీ అనిపించలేదు. వేదికతో ఆమెకి ఇష్టం లేకపోయినా తిరుగుళ్ళు, పబ్బులు అవన్నీ చేసుకుంటూ హన్సిక విషయం టెంపరీగా మర్చిపోయాడు బాబు. ఒకరోజు ఆమె కాల్ చేయడంతో అప్పుడు గుర్తు తెచ్చుకుని, బాగున్నావా హన్సి అని అడిగితే, హా విహాన్, ఏమనుకోకు, ఆంటీకి బాగలేదు కదా, తనని ఇంకా అంకుల్ కూడా బాగా డల్ అయిపోయాడు. రిషి అయితే ఫుడ్ కూడా తినట్లేదు, అందుకే నీకు కాల్ చేయడం కుదరలేదు. ఎలా ఉన్నావు, అక్కడ విషయాలేంటి అని అడుగుతూ ఉంటే అన్నిటికీ బదులు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఒక చిన్న మ్యాచ్ ఉండడంతో విహాన్ అటెండ్ అయితే, యాజ్ ఇట్ ఈజ్ ఆ కప్పు గెలిచాక బయటికి వచ్చిన అతనికి బైక్ మీద అదే లెటర్ కనిపించడంతో, రాలేకపోయినందుకు ఈ లెటర్ బాగానే అరేంజ్ చేసింది అని దాన్ని కూడా హన్సిక అకౌంట్లోకే తోసేశాడు విహాన్. హన్సిక రిషి ముంబైలోనే ఉన్నారు. ఇక్కడ బావమర్దలు కూడా. మరదలు మౌనం. అప్పుడప్పుడు ఆమెని మాట్లాడిస్తూ అల్లరి చేస్తూ విహాన్ గడిపేస్తున్నాడు. వేదిక, మేము తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వెళుతున్నాము, లేట్ అవ్వచ్చు లేదా అక్కడే ఉండిపోవచ్చు, నువ్వు బావా దగ్గరికి వెళ్తావా అని సుజాత అడగడంతో, ఏం, నాకు రూమ్లో ఒక్కదాన్ని ఉండడానికి భయమా, నేనేమి వెళ్ళనులే అని మొండిగా కూర్చుని గిటార్ అందుకుంది. నలుగురు ఒకే కారులో బయలుదేరదామని ఈ ఇంటికి వచ్చారు. కృష్ణమూర్తి సుజాతలు కూతురు మొండిది కాబట్టి అల్లుడికి నచ్చ చెప్పి, లేట్ అవుతుందేమో దాన్ని చూసుకోరా, టైం లేక నేను డిన్నర్ కూడా ఏం వండలేదు అని సుజాత చెప్పడంతో, సరే అత్త, నేను చూసుకుంటాలే అని అత్త మామల్ని తల్లిదండ్రుల్ని పంపించాక తన టేప్ రికార్డర్ ఆన్ చేసుకుని పదే పదే సాంగ్ వింటూ అందులో హన్సిక అని ఊహించుకుంటూ ఉండిపోయాడు బాబు. డిన్నర్ టైం అయ్యాక ఈ మెంటల్ది 4 రోజుల నుండి చుక్కలు చూపిస్తుంది, తినిందో లేదో అని వర్షం పడుతూ ఉండడంతో
మంచి డామినెట్స్, నాన్ వెజ్ పిజ్జా, ఇంకా ఆమెకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసి వచ్చింది. రిసీవ్ చేసుకుని లాక్ చేయని ఇళ్ళకి వేదికని తిట్టుకుంటూనే ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళిన అతనికి వయోలిన్ సౌండ్ వినపడుతూ ఉంటే, అది వయోలిన్ మ్యూజిక్ ఎప్పటి నుండో వింటుంది అనుకుంటూ ఆమె రూమ్ దగ్గరికి వచ్చేలోపు వయోలిన్ మ్యూజిక్తో పాటు సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారి నిలిచే, ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే, కాలం నర్తించగా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమే, కాలం నర్తించగా నీతో జతై నదికి వరదలై మది పరవళ్ళై, బెరుకు ఎప్పుడు వదిలిందో చురుకు ఎప్పుడు పెరిగిందో, తలపు తుది జొల్లై తనువు హరివిల్లై, వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో, గమనించేలోగా గమకించే రాగాన్న, ఏదో వీణలోన మోగన, కాలం నర్తించగా నీతో జతై ప్రాణం సుమించదా నీ కోసమై, కాలం నర్తించగా నీతో జతై. ఈ సాంగ్ కూడా వినబడేసరికి టేప్ రికార్డర్లో విన్న అదే గొంతు ఎదురుగా మరదలు పాడుతుండేసరికి చేతిలో ఉన్న కవర్స్ వదిలేసి అలాగే నిలబడిపోయాడు విహాన్. బ్రేక్. అక్కడ రిషి మమ్మీ డిశ్చార్జ్ అయ్యేసరికి ఇల్లంతా గందరగోళంగా 2 వారాల నుండి పట్టించుకోపోయేసరికి కాస్త దట్టిగా అనిపించడంతో పని వాళ్ళతో క్లీన్ చేయిస్తుంది హన్సిక. రిషి తన ఫాదర్ ఆఫీస్లో బిజీగా ఉంటే ఆమె ఒక్కొక్క రూమ్ దగ్గర నుండి క్లీన్ చేయిస్తూ రిషి రూమ్కి వచ్చేసరికి ఆ రూమ్ మొత్తం వాళ్ళిద్దరు దిగిన ఫొటోస్నే ఉండడంతో వీడికి నా ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోయింది అని అనుకుంటూనే ఒక్కొక్క దాన్ని తాకుతూ చివరి ఫోటో దగ్గరికి వచ్చేసరికి ఐ లవ్ యూ సో మచ్ హన్సిక, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని రాసి ఉండడంతో ఆ ఫోటో మీద ఉన్న హన్సిక చేయి చిన్నగా వణికింది. బ్రేక్. రిషి హన్సికని లవ్ చేశాడా? హన్సిక వాయిస్ అనుకుంటున్న విహాన్ ఇప్పుడు ఆ పాట వేదిక నోటి నుండి విన్నాక అతడి రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇందులో ఇంకో లాస్ట్ పార్ట్ మాత్రమే ఉంది. ఆ పార్ట్తో త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తాను. అంటే కుదిరితే సాయంత్రానికి రికార్డ్ చేసేసి ప్రీమియంలో పెట్టేస్తాను. రేపు మార్నింగ్ అది రిలీజ్ అవుతుంది కాబట్టి చూసుకోండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.